ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది పండుగ సందర్భంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫుల్ కోర్స్ కేవలము 399 రూపాయలకే అందచేయడము జరుగుతుంది. ఇక టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకే అందచేస్తున్నామండి. ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇందులో మనకు టెస్ట్ సిరీస్ కూడా యాడ్ అయి ఉంటుంది. కంప్లీట్గా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నామండి. ఇందులోనే యాజ్ పర్ ద సిలబస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా ఇప్పుడు కనుక మీరు తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులను మరి ఈ కోర్సులోనే యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మరి అన్ని 18 రకాల కేటగిరీస్కి కోర్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు కామన్ కోర్సు కాంబో ప్యాక్ ఉంటుంది, అదొకటి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ హైకోర్టు అండి, అన్ని ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డెమో చూసి తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో మనకు నోటిఫికేషన్ రావడానికి చాలా తక్కువ టైం అయితే ఉందండి. అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా ఇటీవల అఫీషియల్ నోటీస్ కూడా మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే విడుదల చేయడం జరిగింది, అందరికీ తెలిసిందే. సో గైస్, ఈ రోజు నుండే కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 100% మీకు జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుదామంటే మాత్రము జాబ్ వచ్చే అవకాశము ఉండదు. కాబట్టి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక మనం ప్రతిరోజు ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి జాబ్ అండి ఇది. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఉండేటువంటి ఎగ్జామినర్. ఓకే, ఎగ్జామినర్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనము చూద్దాము. ఓకేనా? సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే applicants must have passed intermediate examination conducted by the State Board of Intermediate Education or its equivalent. అంటే ఇంటర్మీడియట్ గాని ఉండవచ్చు, డిప్లొమా చేసిన వారు, ఐటీఐ చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఓకేనా? 10+2 ఉండాలి కంపల్సరీగా. అర్థమైంది కదా అండి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు ప్లస్ ఆ పైన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్న, పీజీ ఉన్న ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం మాత్రం ఇంటర్. ఓకేనా? ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అప్లికెంట్ షెల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ possess an adequate knowledge of the language or languages of a district in which they are to be appointed. అంటే మీరు ఈ జాబ్కి ఎంపిక కావాలంటే కంపల్సరీగా క్రింది లాంగ్వేజెస్ అయితే ఉండాలి. మొత్తము 13 జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ అయితే లాస్ట్ టైం జరిగిందండి. మరి ప్రతి జిల్లా, మీరు ఏ జిల్లాలో ఉన్నా మీకు స్థానిక భాష, మాతృభాష తెలుగు కంపల్సరీ రావాలి. ఇక కొన్ని సరిహద్దు జిల్లాలు ఉన్నాయండి. లైక్ అనంతపురం వాళ్ళకి కన్నడ రావాలి, చిత్తూరు వారికి తమిళ్ రావాలి, శ్రీకాకుళం వారికి ఒరియా రావాలి, విజయనగరం వారికి కూడా ఒరియా రావాలి. మరి 100% ఉండాలంటే లాస్ట్ టైం అయితే మరీ అంత రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదండి. సో ఉంటే ఓకే అన్నట్టుగా చూసారంతే. ఓకేనా? మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, కొంచెం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది, అంతేకాని పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం లేదు. ఓకే? ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. సో క్లియర్గా చెప్తాను, చూడండి. ఇక్కడ మనకి ఓసీ క్యాండిడేట్స్ అంటే జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చండి. జనరల్ క్యాండిడేట్స్ ఓన్లీ 42 వరకు. ఒకవేళ మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేశారండి మనకి. ఈడబ్ల్యూఎస్ అయినా కూడా 18 ప్లస్ 42 ప్లస్ 5 సంవత్సరాలు వీరందరికీ కూడా యాడ్ అవుతుంది. అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితిని అదనంగా కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ కూడా మనకు కంప్లీట్ అయింది కాబట్టి దాన్నే బేస్ చేసుకొని మనకైతే ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ కూడా అందజేయడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్? మరి రిజర్వేషన్ కూడా యాజ్ పర్ ద రిజర్వేషన్ అనేది వీటిని ఫిల్ చేయడము జరుగుతుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. మీకు స్టార్ట్ అవ్వగానే మీకైతే కంప్లీట్గా ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే తెలియజేస్తాను. మరి రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందండి? మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ
ఆఫ్ ది స్టాండర్డ్ ఆఫ్ విచ్ విల్ బీ కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే ఇంటర్ బేస్తోనే ఉంటాయి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. మొత్తము 80 మార్కులు ఉంటాయండి దీనికి. 40 మార్కులు 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కు, 40 క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్కి అండి. ఓకేనా, మొత్తం 80 మార్కులకు గాను ఉంటుంది. ఓకేనా, ఎలాంటి నెగిటివ్ ఉండదు. మొత్తం 90 నిమిషాలలో మనము దీన్ని కంప్లీట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక మనము ఎలిజిబుల్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలండి చూద్దాం. 40% మార్క్స్ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ అభ్యర్థులకి అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా 40% మార్కులు రావాలి. అండ్ 30% బీసీ వాళ్ళకి, 30% ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కంపల్సరీగా 30% ఉంటే సరిపోతుంది. సో 30% వచ్చిన తర్వాతనే మీకు మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడం అయితే జరుగుతుందండి, లేదా మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా, సో యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ లాస్ట్ టైం అయితే 800 ఉండేదండి. ఈసారి మరి తగ్గిస్తారా పెంచుతారా అనేది చూడాలి. ఓకేనా, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు, సో అవి అయితే అవసరం లేదు. సో సిలబస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి, మరి అంత హెవీగా అడగరు. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అలా అడిగినట్లు మాత్రం అడగరండి, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, జనరల్ నాలెడ్జ్ అంటే అందులో ఏమేమి ఉంటాయి, ఆ సిలబస్ ఏంటి అనే వివరాలు కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. చాలామంది బుక్స్ అడుగుతున్నారండి. బుక్స్ డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే విడుదల చేస్తాను. అంతేకాకుండా బుక్స్ బెస్టా ప్లస్ కోర్స్ బెస్టా అంటే నన్ను అడిగితే కోర్సే తీసుకోండి ఫ్రెండ్స్. 399లో మీకు 1 year వ్యాలిడిటీతో వస్తుంది. బుక్స్ కొనాలంటే కూడా అన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు 1000+ అవుతుంది, 2000 వరకు కూడా అవ్వచ్చు అలాంటి బుక్స్ మనం కనుక తీసుకున్నట్లయితే. ఓకేనా, సో సిలబస్ చూద్దాం ఒకసారి. ఈ హైకోర్టు వారు విడుదల చేసినటువంటి అఫీషియల్ సిలబస్ అండి. ఓకేనా, చూద్దాం ఇక్కడ. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఈ మూడిటికి కామన్గా ఉంటుందండి. ఎగ్జామ్ కూడా కామన్గా ఉంటుంది, సిలబస్ కూడా కామన్గా ఉంటుంది. ఓకేనా, ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకునే ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఓకేనా, ఇండియన్ కల్చర్, ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇండియన్ జాగ్రఫీ అన్నారు కదా అని ఏపీ జాగ్రఫీ వదిలిపెట్టద్దండి, ఏపీ జాగ్రఫీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే 40 మార్కులు అండి. కాంప్రహెన్షన్, 1 passage ఆన్ విచ్ 5 questions ఆస్క్డ్. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ చదివి 5 questions ఇస్తారు క్రింద, వాటిని ఆన్సర్ చేయాలి. చాలా ఈజీ అండి. ఓకే, 1 word సబ్స్టిట్యూషన్స్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్, వీటిపైన క్లాసెస్ అయితే చేస్తానండి ప్రాక్టీస్ కోసము. నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్, గ్రామర్, నౌన్, ప్రనౌన్, ఆబ్జెక్టివ్, వర్బ్, ప్రిపరేషన్, కంజంక్షన్, యూజ్ ఆఫ్ ఏ అండ్ ది, ఐడమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇది కంప్లీట్ సిలబస్ అండి మనకు ఈ యొక్క ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఉండేటువంటి సిలబస్. సో మీరు కంపల్సరిగా సిలబస్ ముందుంచుకొని ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.